కేసీఆర్‌కి వరుస షాక్‌లు. అధికారం అన్నటువంటిది ఉన్నప్పుడు అన్ని పార్టీల్లో నుంచి ఆయన లాక్కొచ్చుకున్నారు. వాటిని ఖాళీ చేస్తున్నప్పుడు సరదాగా నవ్వుకున్నారు. పవర్ అన్నటువంటి దాన్ని అట్లా లాక్కోవడం. ఒకప్పుడు టీఆర్ఎస్ బాధితురాలు. రాజశేఖర రెడ్డి టైంలో 2 సార్లు చీలింది పార్టీ. అలాంటి చీలికలను ఫేస్ చేసినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటి కుత్సిత రాజకీయాల్ని అనుమతించకూడదు, ప్రోత్సహించకూడదు. మొదటిసారి తెలుగుదేశం పార్టీ తనని దెబ్బకొట్టి స్టీఫెన్సన్ ద్వారా ప్రయత్నించినటువంటి సందర్భంలో కొంతమందిని తెలుగుదేశం వాళ్ళని చీల్చారంటే అప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈయన ఫుల్ మెజారిటీ మనం ఇవ్వకపోవడం వల్ల ఇట్లా ఇబ్బంది పడ్డాడు అని చెప్పి భారీ మెజారిటీ ఇచ్చారు. 88 స్థానాలు ఇచ్చారు. అప్పుడు బాధ్యతగా మెలుగుంటే కేసీఆర్ బాగుండేది. కానీ ఏం చేశారు? తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని చీల్చారు, తెలుగుదేశం వాళ్ళని అబ్జార్బ్ చేసుకున్నారు, సిపిఎం వాళ్ళని అబ్జార్బ్ చేసుకున్నారు, అందరినీ బలవంతంగా